దేవుని సన్నిధిలోకి వెళ్ళి బాప్తిసం పొంది రక్షణ పొంది ఏ స్నేహం అనుకుంటున్నాడు వాడు? ఏ స్నేహంలో ఉన్నాడు వాడు? ఆలోచిస్తున్నాడు అసలు తన కుటుంబ పరిస్థితి బాగుందని డబ్బులు లేకి 30,000 వచ్చేస్తున్నాయి, ఆహార జీవితం బాగుంది, హాయిగా తిరిగి తాకి పడుకోవాలనుకుంటున్నాడు మర్చిపోయాడు. కానీ దేవుడిని మర్చిపోయి బతుకుతున్నాడు, విషయం మర్చిపోతున్నాడు. అవ్వ సాతానుతో స్నేహం చేసినట్టు ఇదిగో ఈ లోకంలో చాలా మంది దేవుని బిడ్డలు ఈ యొక్క లోకంలో స్నేహం చేస్తున్నారు. ఆ చెప్పు మాట్లాడుతున్నారు, ఆ వైపు వెళ్ళిపోతున్నారు. చక్కగా పనిచేస్తున్నారు, వ్యవస్థని పవన్ చేశారు. అతను చక్కగా సన్నిధికి వచ్చేవాడు, డ్యూటీకి వెళ్ళేవాడు, సన్నిధికి వచ్చేవాడు. అతని పని ఎప్పుడు డ్యూటీకి వెళ్తాం, సన్నిధికి రావడం. శుక్రవారం వస్తే శుక్రవారం, శనివారం వస్తే శనివారం, ఏం పెట్టినా సేవకు కంటే ముందు నిలబడి కూర్చుని వేసుకొని కూర్చొని ఉండేవాడు. ఎవరొస్తారు? మంచి ఎవరొస్తారు? చక్కగా ఉండేవాడు. సేవకు కూడా వచ్చేవాడు. ఆ యోపాత్రం వచ్చేసేవాడు. ఆ ఎవరొస్తారు? ఆ ఆళ్ళలో కూడా కుర్చీలు వేసుకొని, ఈ కుర్చీలు కొంతమంది ఎవరు ఏం చేస్తారంటే కుర్చీలు బాక్స్ లో పెట్టేసి మాయమైపోతారు. కానీ ఎవరొస్తారు మాత్రం అక్కడ ఉండేవాడు. రెడీ అయిపోయి బయటకు వచ్చేవాడు. ఎన్ని గంటలకు? 5:30కే. సాక్షి వినాక చెప్తున్నాను.